పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 18వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు క్రీస్తు ప్రేమ మనకి తృప్తినిస్తుంది. ఆయన చేతుల్లో పెట్టిన మన చిన్న కానుకే అయినప్పటికీ దానిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రోజున దేవుని వాక్యం మనకి 3 జీవిత సత్యాలను నేర్పిస్తూ ఉన్నది. మొదటిగా, దేవుడే మన ఆత్మ దాహాన్ని తీర్చగలడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా వేరుపరచలేరు అని రెండో అంశం. ఇంకా మూడో చూస్తే, మన దగ్గర ఉన్నటువంటి చిన్న కానుకను దేవుని చేతిలో పెట్టినప్పుడు అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది అని అంటున్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 3 జీవిత సత్యాల ఆధారంగా చూసుకొని మనం ముందుకు వెళ్తే దివ్య గ్రంథ పఠనాల్లో మొట్టమొదటిగా ప్రభు అంటున్నారు, దాహముగా ఉన్న వారందరూ కూడా నా చెంతకు రండి, నా దగ్గరికి రండి. దాహంతో ఉన్న వారందరూ కూడా నా దగ్గరికి రమ్మంటున్నాడు. కమ్ టు మీ ఆల్ హు ఆర్ థర్స్టీ. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా ఉంది. యెషయా ప్రవక్త ఈ వచనము ద్వారా ఒక గొప్ప ఆహ్వానాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. దప్పికగొన్న వారెల్లరూ నీటి చెంతకు రండు, ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు రండు, ధనమీయకై ద్రాక్ష రసమును పాలను కొనుకొనుడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లోకంలో మనిషి జీవితంలో చూస్తే ఎన్నో దాహాలు మనకున్నాయి. ప్రేమ దాహం, శాంతి దాహం, క్షమాపణ దాహం, ఆనంద దాహం, దేవుని కోసం దాహం. ఇవన్నీ కూడా ఈ ప్రపంచం ఏమనుకుంటుందంటే డబ్బుతోనూ పేరు ప్రతిష్టలతోనూ దీనిని తీర్చాలనుకుంటుంది. ఈ దాహాన్ని తీర్చుకోవాలని అనుకుంటుంది, కానీ తీర్చలేం. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ లోకపు డబ్బుతోనూ అదేవిధంగా పేరు ప్రతిష్టలతోనూ తీర్చుకోవాలనుకుంటే అది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. నిజమైనటువంటి తృప్తి, నిజమైన ఆకలి ఎక్కడ తీరుతుందంటే దేవుని యందే. దేవుని యందే. కథోలిక చర్చ్ శ్రీసభ సత్యోపదేశ సంక్షేమలు ఈ విధంగా చెప్తుంది. నెంబర్ 27లో చూసినట్లయితే, మనిషి హృదయంలోనే దేవుని కోసం ఒక సహజమైనటువంటి ఆకాంక్ష ఉంది. సహజముగా మనిషిలో దేవుని కోసం ఆశ, అభిలాష, ఆకాంక్ష అనేది ఇమిడి ఉన్నదని మనకి బోధించడం చూస్తున్నాం. అందుకని క్రీస్తు ప్రభు అంటున్నారు, నేనే జీవజలము. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా ఉంది. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరో తెలిసి ఉండిన ఎడల నీవే ఆయనను నీరు ఇమ్మని అడిగడి దానివి, అప్పుడు ఆయన నీకు జీవజలమునిచ్చి ఉండేవాడు అని సమాధానం ఇచ్చాను. ఇంకొక సందర్భంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు. అందుకు యేసు, నేనే జీవాహారం, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికని ఆకలి కొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నటికని దప్పిక కొనడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఎన్ని విధాలుగా ఈ లోకంలో దాహాలు తీర్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా క్రీస్తే మన దాహాన్ని, ఆకలిని తీర్చేవాడని మనం గుర్తించాలి. ఒక చిన్న కథ. ఒక రాజు ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర చాలా బంగారము, వెండి ఉన్నది. తనకి నీళ్ళు లేవు. అయితే ఆ సమయంలో ఒక పేదవాడు ఒక గ్లాసులో మంచినీరు ఇచ్చారంట. ఆ రాజు అనుకున్నాడంట, ఈ గ్లాసులో మంచినీరు కోసం తన అర్ధరాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడంట. ఎందుకని అడిగితే ఆయన అన్నాడు, నా దగ్గర ఉన్నటువంటి బంగారము, వెండి నా ఆకలిని కానీ నా దాహాన్ని కానీ తీర్చలేకపోయాయి, ఈ నీరు మాత్రమే తీర్చాయని చెప్పాడంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము కూడా మన ఆత్మదాహాన్ని ఈ లోకము చేత తీర్చాలనుకుంటాం, కానీ దేవుడు ఒక్కడే మన ఆత్మదాహాన్ని తీర్చగలడు అని మనం గుర్తించాలి, ఆయన సన్నిధికి రావాలి. క్రీస్తు ప్రభు రెండవదిగా ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరూ కూడా వేరుపరచలేరంట. నథింగ్ కెన్ సపరేట్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్.
రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం ఈ విధంగా ఉంటుంది, 35వ వచనం. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ, కష్టము, హింస, క్షేమము, వస్త్రహీనత, ప్రమాదము, యుద్ధము, మరణము కానీ అట్లు చేయగలదా? ఏవి కూడా. ఎంతటి అద్భుతమైనటువంటి భరోసా దేవుడిస్తున్నాడు పునీత పౌలు మహర్షి ద్వారా. జీవితంలో అనారోగ్యాలు ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అప్పులు వస్తాయి, అపజయాలు వస్తాయి ఒక్కొక్కసారి. వీటన్నిటి కూడా మనం ఏమనుకుంటామంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం, దేవుడికి మనం గుర్తులేమో అనుకుంటాం. కానీ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు ఇప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు కాదు. అందుకని యెషయా ప్రవక్త 49వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, స్త్రీ తన పసికందును మర్చిపోవునా? తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి పడకుండునా? ఆమె తన శిశువును మర్చినను నేను మాత్రం నిన్ను మరువను. సహజంగా బాలింతరాలు తన పసికందును మర్చిపోదు. ఒకవేళ ఆమె మర్చిపోయినప్పుడు కూడా నేను మాత్రం నిన్ను మరువను అనే అవధులు లేని ప్రేమను మనకు తెలియజేస్తున్నాడు. అందుకని పోప్ బెనడిక్ట్ 16 గారు ఈ విధంగా అంటున్నారు, క్రైస్తవ విశ్వాసం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల్లో కూడా దేవుని ప్రేమ మనకు అండగా ఉందని నమ్మి ముందుకు వెళ్ళటం. అదేవిధంగా పునీత 2వ జాన్ పాల్ గారు అంటున్నారు, భయపడకండి, క్రీస్తుకు మీ జీవితాన్ని పూర్తిగా అప్పగించండి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని సర్వస్వాన్ని క్రీస్తుకు అప్పచెంపాలి. ఒక చిన్న కథ. ఒకసారి ఒక పిల్లవాడు తన తండ్రితో వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సముద్రంలో అకస్మాత్తుగా తుఫాను చెలరేగి అలలు వచ్చాయి. ఇంకా వీళ్ళందరూ కూడా మరణిస్తారేమో అని ప్రయాణికులందరూ కూడా భయపడ్డారు. ఈ సందర్భంలో ఈ చిన్న బాలుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. ఆ బిడ్డని అడిగారంట, ఎందుకు అంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, అంత నమ్మకం ఏంటి, అంత భరోసా ఏంటి అని అడిగినప్పుడు ఆ బిడ్డ అన్నారంట, ఆ చిన్న బాలుడు, ఆ పడవలు నడిపేది మా నాన్నకు తెలిసి ఏ విధంగా నన్ను కాపాడుకోవాలని. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితం అనే పడవను కూడా నడిపేది క్రీస్తు ప్రభు. కావున ఆయన యందే మనం విశ్వాసం ఉంచాలి. మన జీవితాన్ని, మన సర్వస్వాన్ని ఆయన చేతుల్లో అప్పగించాలి, ఆయన చేతుల్లో పెట్టాలి. 3వ అంశం 5 రొట్టెలు 2 చేపలు. మత్తయి సువార్తలు చూస్తున్నాం. వీటి ద్వారా అద్భుతం, క్రీస్తు ప్రభు అద్భుతం. ఈ అద్భుతం అనేది కేవలం ప్రజల యొక్క ఆకలి మాత్రమే తీర్చడం కాదండి, ఇది పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదానికి ఒక సూచన, ప్రీఫిగరేషన్ ఆఫ్ ది యూకరిస్ట్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా ఉంది, క్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూసి ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఇదే సంఘటన మనం కడరాత్రి సమయంలో కూడా క్రీస్తు ప్రభు ఈ 4 కార్యాలు, ఈ 4 మాటలు చేస్తున్నారు. మొట్టమొదటిగా తీసుకున్నారు, తర్వాత ఆశీర్వదించారు, విరిచారు, ఇచ్చారు. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో క్రీస్తు ప్రభు ఇదే కార్యాన్ని ఈనాటికి కూడా కథోలిక గురువుల ద్వారా చేస్తూ ఉన్నారు. దాన్ని మనం విశ్వసించాలి. అందుకనే శ్రీసభ మనకు బోధిస్తున్నది. సత్యోపదేశ సంక్షేమం నెంబర్ 1324 ఈ విధంగా ఉంది, దివ్య సప్రసాదం అనేది క్రైస్తవ జీవితానికి ఉనికి, మూలము, ఆధారం, అదే సర్వస్వం. కాబట్టి ఈ 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం, 5,000 మందికి అద్భుతం చేస్తున్నాడు. ఈ అద్భుతాన్ని చూసి మనం అందరూ కూడా ఆశ్చర్యపోతాం. కానీ ప్రతిరోజు ప్రతి ఆదివారం దివ్య పూజాబల్లో జరిగే అద్భుతాన్ని మనము విశ్వసించం, దాన్ని చూసి విశ్వాసంతో ముందుకు వెళ్ళి ప్రేమతో స్వీకరించం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించగలిగిన అంశం అదే అంశం. క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని ప్రతి గురువు కూడా దివ్య పూజా బలిలో చేస్తూ ఉన్నారు. మరి మనం ఎంత విశ్వాసముతో దాన్ని స్వీకరిస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. అందుకని చివరి క్రీస్తు ప్రభు అంటున్నారు, అద్భుతం చేయడానికి ముందు మీ దగ్గర ఏముంది? ఇప్పుడు శిష్యులు అంటున్నారు, మా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే. యేసన్నాడు, అవి నాకు ఇవ్వండి. క్రీస్తు ప్రభు చెప్పిన మాట, అవి నాకు ఇవ్వండి. అప్పుడు వారందరూ కూడా క్రీస్తు ప్రభు చేతిలో పెట్టారు. దేవుడు మన దగ్గర ఎంత ఉందో చూడండి, మనం ఎంత విశ్వాసం దాన్ని ఇస్తున్నామనేది చూస్తారు. ఇచ్చిన తర్వాత గొప్ప అద్భుతాన్ని మనం అందరూ కూడా చూసాం. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారు, అందుకని మదర్ తెరేసా గారు ఈ విధంగా అంటున్నారు, గాడ్ డస్ నాట్ ఆస్క్ హౌ మచ్ యూ హ్యావ్, హీ ఆస్క్స్ హౌ మచ్ లవ్ యూ పుట్ ఇన్ టు వెన్ యూ గివ్. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
నువ్వెంత ఇస్తున్నావు అనేది కాదు, ఎంత ప్రేమతో ఇస్తున్నావు అనేది ముఖ్యం. కాబట్టి ఇస్తున్నప్పుడు ప్రేమను పెట్టి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇక 4వ అంశాన్ని చూసినట్టయితే చిన్న సమర్పణ గొప్ప ఆశీర్వాదం. ఒక బాలుడు 2 చేపలు 5 రొట్టెలే, 5 రొట్టెలు 2 చేపలు, బహుశా వాళ్ళ అమ్మ ఎంతో ప్రేమతో తన కుమారునికి ఇచ్చిందేమో. ఆ కుమారుడు అనుకోవచ్చు, ఇది నాది, నేను ఇవ్వను, ఇది నా కోసం ఆ అమ్మ ఇచ్చింది అని ఆ బాలుడే తినవచ్చు. కానీ ఆయనకి ఇచ్చే గుణం, మనస్సు, మంచి విశ్వాసం ఆ బాలుడికి ఉంది. అది దేవుని చేతిలో పెట్టినప్పుడు మహా అద్భుతంగా మారింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సమయం, కొద్దిపాటి డబ్బు, కొద్దిపాటి పేరు ప్రతిష్టలు, ప్రతిభ, ఇవన్నీ కూడా దేవుని చేతిలో పెట్టినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాయి. మన దగ్గర ఎన్నున్నప్పుడు కూడా అది ఇవ్వటానికి, పెట్టడానికి ఇష్టపడం. అందుకనే ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా మన కుటుంబాలకి ప్రభు ఏం చెప్తున్నారంటే, కుటుంబాల్లో ప్రార్థన తగ్గిపోయింది. కలిసి భోజించడం, కలిసి దివ్య పూజా బలికి గుడికి వెళ్ళటం, దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం, ప్రార్థనలో పాల్గొనడం అనేది ఈ ప్రస్తుత కాలంలో తగ్గిపోయాయి. అందుకని క్రీస్తు ప్రభువుకు మీ హృదయంలోనూ మీ కుటుంబంలోనూ మొదటి స్థానం ఇస్తే మీ కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది, క్షమాపణ పెరుగుతుంది, దేవుని ఆశీర్వాదాలు కూడా పెరుగుతాయని అభయమిస్తున్నాడు. మరి యువతి యువకులకి దేవుడు ఏమి అభయమిస్తున్నాడు? ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా వాళ్ళకి ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. యువతి యువకులారా, మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. ఆ సమర్పణ ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబ జీవితానికి, మీ సంఘ జీవితానికి మీరే ఆశీర్వాదకరంగా మారుతారని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారు ఈ విధంగా అంటున్నారు, దేవుడు మనం చేసే గొప్ప పనులు మాత్రమే చూడడు, వాటిని చేసే ప్రేమను కూడా చూస్తారు. ఆ పనుల్లో ఎంత ప్రేమ పెట్టి చేస్తున్నామనేది దేవుడు చూస్తారని పునీత ఫ్రాన్సిస్ సాలెస్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఇదే అంశాన్ని ఈనాటి దివ్య పూజా బలిలో ఉన్నటువంటి గ్రంథాలు, మరి ముఖ్యంగా సువిశేషపట్నంలో చూసాం. ఆ బాలుడు ఇచ్చే గొప్ప ప్రేమ, అదే మంచి సుగుణం దేవునికి సమర్పించాడు, దేవుని చేతిలో పెట్టాడు, ఎంత ప్రేమను చూపించాడో అంతకంటే రెట్లు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. అవును ప్రియ విశ్వాసులారా, మరి దేవుడు మనల్ని 3 ప్రశ్నలు అడగమంటున్నాడు. మన ఆత్మదాహాన్ని ఎక్కడ తీర్చుకుంటున్నావు? ఈ ప్రపంచంలోనా, లేదా దేవుని చెంత? కష్ట సమయాల్లో క్రీస్తు ప్రేమ నమ్ముతున్నావా, లేదా అవిశ్వాసగా ఇక్కడికి వెళ్తున్నావా? 3వదిగా నీ దగ్గర ఉన్న చిన్నదానిని దేవునికి సమర్పిస్తున్నావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ దివ్య పూజా బలిలో మన హృదయాలను, మన కుటుంబాలను, మన బాధలను, కష్టాలను, ప్రతిభను, సమయాన్ని, సర్వస్వాన్ని కూడా దేవుని చేతిలో ఉంచుదా. అప్పుడే 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగానైతే ఆహారమైనట్లే మన చిన్న సమర్పణ దేవుని కృపచేత అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ దేవుని కోసం ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా మనమందరం కూడా ప్రార్థించుదాం.